కైలాస మానస్ సరోవర్ యాత్రకు వెళ్తున్న భారతీయులకు కేంద్రం కీలక అడ్వైజరీ జారీ చేసింది. తమ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన అన్ని పత్రాలు పొందిన తర్వాతే భారత్ నుంచి బయలుదేరాలని సూచించింది. చైనాలోకి ప్రవేశించడానికి అవసరమైన పర్మిట్, వీసాలు లేకుండా ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ ను నమ్మి వెళ్లి పలువురు భారతీయ యాత్రికులు నేపాల్లో చిక్కుకుపోయారు. సహాయం చేయాలంటూ వారి నుంచి అభ్యర్థనలు రావడంపై విదేశాంగ శాఖ స్పందించింది. యాత్ర ప్రారంభించడానికి ముందు టూర్ ఆపరేటర్ డీటెయిల్స్ ను ధృవీకరించుకోవాలని కేంద్రం సూచించింది. ఇక నేపాల్లో చిక్కుకున్న భారతీయ యాత్రికులకు సహాయం చేయాలంటూ ఎంపీ సుప్రియా సులే కేంద్రంతో పాటు నేపాల్, చైనాలోని భారత ఎంబసీలను కోరింది. 52 మంది భారత పౌరులు చిక్కుకున్నారని ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్రం స్పందించింది. కరోనా వ్యాప్తి కారణంగా 5 సంవత్సరాలు ఈ యాత్రకు అంతరాయం ఏర్పడగా గత ఏడాదే పునఃప్రారంభమైంది. అయితే ఈ ఏడాది జూన్ 20న తొలి బ్యాచ్ నాథులా పాస్ మీదుగా చైనాలోకి ప్రవేశించింది. సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ ఇండో చైనా సరిహద్దుపై నాథులా పాస్ వద్ద శనివారం పచ్చజెండా ఊపి ఈ యాత్రను మొదలుపెట్టారు. అయితే ఈ బృందంలో 4 సమన్వయ అధికారులు, ఒక వైద్యాధికారితో పాటు 44 మంది యాత్రికులు ఉన్నారు. వారిలో భారత్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన 32 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. శీతల వాతావరణానికి అలవాటు పడేందుకు ఈ బృందం సిక్కింలో 4 రోజుల పాటు బస చేసింది. ప్రస్తుతం వీరు నాథులా పాస్ ద్వారా టిబెట్లోకి ప్రవేశించారు. పవిత్ర కైలాస పర్వతం మానస్ సరోవర మార్గంలో కీలక మజిలీ అయిన గ్వాంగ్జే వైపు వీరు బయలుదేరారు. అంతకుముందు కైలాస మానస్ సరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ యాత్ర ఉత్తరాఖండ్లోని లిపులేక్ పాస్, సిక్కింలోని నాథులా అనే 2 మార్గాల ద్వారా సాగుతుందని చెప్పింది. లిపులేక్ పాస్, నాథులా నుంచి మొత్తం 20 బృందాలు ఈ యాత్రలో పాల్గొంటాయని, ఒక్కో బృందంలో 50 మంది యాత్రికులు ఉంటారని కేంద్రం స్పష్టం చేసింది. यहाँ की सुविधा तो हम बढ़ा ही रहे, बाकी 4-5 प्रोजेक्ट कर रहे हैं।